మిత్రులారా, బీఆర్ఎస్ సర్వే చేసిన, కాంగ్రెస్ సర్వే చేసిన, మరి బీజేపీ సర్వే చేయకపోతే ఇక దుమ్మెత్తి పోతారు ఖచ్చితంగా. అందుకనే బీజేపీ సర్వే చేసిన. కానీ బీజేపీ సర్వేలో సంచలన విషయాలు, అంటే ఇన్ని రోజులల్లా నేను చేసిన ఈ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినాయి. మరి నన్ను తిట్టుకోవద్దు, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఖచ్చితంగా. బీజేపీ పరిస్థితి ఏంది తెలంగాణలో? ఇప్పుడు ఎన్నికలు వస్తే ఎన్ని సీట్లల్లో గెలిచే అవకాశం ఉంది, చాలా టైట్గా కూడా ఎన్ని సీట్లల్లో గెలుస్తుంది, చాలా టైట్. అంటే ఒకసారి ఒక 3-4 సీట్లు ప్లస్ ఆర్ మైనస్ ఒక 4 సీట్లు ఉంటాయి. కాబట్టి ఎన్ని సీట్లలో గెలిచే అవకాశాలు ఉన్నాయి? మొత్తానికైతే టోటల్గా 119 స్థానాలకు గాను 24 స్థానాలల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉన్నది ఇప్పుడు ఎన్నికలు వస్తాయి. ఈ 24 స్థానాలలో కూడా కొంతమంది ఎంపీ అభ్యర్థులు ఉన్నారు. మరి ఆ ఎంపీ అభ్యర్థులు కనుక మరి ఎంపీకే నేను అక్కడి కేంద్రంలోకే పోతా అన్నే నిలబడతా అంటే అబో 4-5 వీక్తాయి. అంటే దగ్గర 20 స్థానాలే. సో మరి ఆ 24 స్థానాలు ఏంటి? ఇంకొకటి, కాన్స్టిట్యున్సీ చేంజ్ చేసుకుంటే 2-3 స్థానాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. కాన్స్టిట్యున్సీ చేంజ్ చేసుకోవాలి, నియోజకవర్గం చేంజ్ చేసుకోవాలి, కొంతమంది చేసుకుంటే ఒక 2-3 స్థానాలు ప్లస్ అయ్యే అవకాశాలు, పెరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. మరి ఆ బీజేపీ తప్పు ఎవరు తీసుకోవద్దు, ఎందుకంటే చాలా చోట్లల్లో చాలా వీక్ ఉన్నది. కొన్ని చోట్లల్లో 1600 ఓట్లు వచ్చినాయి ఎమ్మెల్యే అభ్యర్థి, 1500 ఓట్లు, 2000 ఓట్లు, 3000 ఓట్లు, 7000, 10,000 కిందికి ఓట్లు ఉన్న వాళ్ళు మోర్ దెన్ 25 మెంబర్స్ ఉన్నారు, 25-30 మెంబర్స్ ఉన్నారు. అంటే ఆడ చాలా వీక్గా ఆడ గెలవాలంటే మ్యాజిక్ జరగాలి. ఆ మ్యాజిక్ ఏంటిది అనేది కూడా నేను చెప్తా. సో కాబట్టి ఈ యొక్క బీజేపీ సర్వే ఇది నిజంగా సంచలనం సృష్టించబోతున్న సర్వేనే. తిట్టుకోదు, మా నియోజకవర్గం రాయలేదు అంటే నేను ఎవరికి ఏదో పాజిటివ్ ఎవరికో పాజిటివ్గా చేసేదందుకు నేను అక్కడ పరిస్థితులను బట్టే నేను ఖచ్చితంగా మరి ఆడ ఫోన్ల ద్వారా తెలుసుకోవడం జరిగింది. చాలామందితో ఫోన్లతోనే సర్వే చేసిన. ఫోన్ల ద్వారా కొన్ని నియోజకవర్గాలలో ప్రత్యేకంగా నేను పోయినా కాబట్టి కొన్ని నియోజకవర్గాలలో పోయిన సర్వే చెప్తున్నా. సో కాబట్టి మిత్రులారా, ఇక మరి స్టార్ట్ చేద్దాం. మరి ఏ నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచే అవకాశం ఉంది? అంటే ఇది కూడా +/-4-3, అంటే అక్యురేట్గా ఉండదు, +/-4-3. సో ఆ నియోజకవర్గాలు ఏందనేది ఒకసారి మనం చూద్దాం. మిత్రులారా, ముందుగా నేను తీసుకునేది ఏంటంటే సిర్పూర్ నియోజకవర్గాన్ని తీసుకున్నాం. ఇక్కడ పాల్వాయి హరీష్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యేనే. మళ్ళీ కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పాల్వాయి హరీష్ బాబే నిలబడతాడు, ఆయన గెలుస్తాడు, అందులో నో డౌట్. సో మెజార్టీ వచ్చేసి మొన్న చాలా తక్కువ మెజార్టీ వచ్చింది, 3008 మాత్రమే వచ్చింది మెజార్టీ. ఈసారి మెజార్టీ పెరిగే అవకాశం ఉన్నది, పాల్వాయి హరీష్ బాబుకు మెజార్టీ పెరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకు వ్యతిరేకత బాగున్నది. ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఎస్పీ ఇప్పుడు లేనేలేదు ఇప్పుడు బీఎస్పీ. సో అక్కడ వ్యతిరేకత బాగున్నది. ఈ మెజార్టీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఈ యొక్క సిర్పూర్ కాగజ్ నగర్లో మళ్ళీ ఎలక్షన్స్ ఇప్పుడు వచ్చినా ఇంకా 3 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా ఈ యొక్క పాల్వాయి హరీష్ బాబు అంటే గెలిచే అవకాశం ఉంది. అక్కడ బీజేపీ గెలిచే అవకాశము క్లియర్గా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇది నెంబర్ 1 అయిపోయింది. నెంబర్ 2 మంచిర్యాల్. సో మంచిర్యాల నియోజకవర్గం గురించి చెప్పాలంటే ఏంటంటే మిత్రులారా, మంచిర్యాల్లో వాస్తవానికి కాంగ్రెస్ ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అక్కడ కాంగ్రెస్ లీడు చాలా బాగా ఎక్కువ ఉన్నది. కాంగ్రెస్ లీడు బాగున్నా కూడా ఆ కాంగ్రెస్ లీడు ఎంత బాగున్నదో ఆడ 2వ ప్లేస్లో భారతీయ జనతా పార్టీ ఉన్నది. సో అక్కడ కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, 2వ ప్లేస్లో భారతీయ జనతా పార్టీ ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు. అంటే ఇక్కడ మెజార్టీ బాగున్న 2 నియోజకవర్గాలు మనం తీసుకున్నాం, మెజార్టీ బాగున్న నియోజకవర్గాలు అయినా అక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉంది. అంటే బాగా ప్రయత్నం చేస్తే అక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉన్నది. మెజార్టీ వేరే పార్టీలకు బాగా వచ్చినాయి, కాంగ్రెస్కు బాగా వచ్చినాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నది, నెంబర్ 1 నియోజకవర్గం మంచిర్యాల అయితే, నెంబర్ 2 వేములవాడ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ గెలిచింది. సో అక్కడ కాంగ్రెస్ గెలిచినా కూడా మెజార్టీ బాగా వచ్చినా కూడా అక్కడ కూడా బీజేపీకి అవకాశం ఉన్నది, స్కోప్ ఉన్నది. ఏ విధంగా ఉన్నదనే దాని సంగతి తర్వాత చూద్దాం. వేములవాడ నియోజకవర్గం. సో నెంబర్ 2 నియోజకవర్గం మంచిర్యాల్లో కాంగ్రెస్కున్న వ్యతిరేకత కావచ్చు, ఇప్పుడున్న క్యాండిడేట్కు ఉన్న వ్యతిరేకత కావచ్చు, భారతీయ జనతా పార్టీ పుంజుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. సో మంచిర్యాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉంది. చాలామంది ఏం చెప్పారంటే ఇక్కడ స్కోప్ ఉన్నది, ఇక్కడ భారతీయ జనతా పార్టీకి జర మూమెంట్ చేసి కొంచెం కష్టపడితే గెలుస్తాము అనే విషయాలను చాలా స్పష్టంగా చెప్పిర్రు. సో దాంట్లో కష్టపడితే మంచిర్యాల గెలిచే అవకాశం ఉంటుంది. ఇక పోతే నెక్స్ట్ వచ్చేసి ఆదిలాబాద్. ఇది 3వ నియోజకవర్గం మనకు ఆదిలాబాద్. సో ఆదిలాబాద్లో పాయల్ శంకర్ భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు కూడా చాలా తక్కువ మెజార్టీతో గెలిచిండ్రు, 6,692 మెజార్టీతో. కానీ
ఇక్కడ ఈసారి బ్రహ్మాండమైన మెజార్టీతోని అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ వచ్చినా ఆదిలాబాద్లో మళ్ళీ పాయాల శంకర్ నిలబడితే గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఆదిలాబాద్లో చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఇది నంబర్ 3 నియోజకవర్గం. ఇక పోతే 4 నియోజకవర్గం, ఇది బోత్ నియోజకవర్గం, బోత్ అసెంబ్లీ. నేను క్లియర్గా చెప్పిన అక్కడ అనిల్ జాదవ్ ఓడిపోయే అవకాశం స్పష్టంగా కనబడుతుందని చెప్పిన. దీనికి సంబంధించి కొంతమంది బోత్ నియోజకవర్గం సంబంధించిన ప్రజలు కూడా నాకు ఫోన్ చేసిర్రు. సో దాంట్లో కూడా రైతులు క్లియర్గా చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా బీజేపీకే వేయాల బిడ్డ ఈసారి ఓటు రైతులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కొంచెం ఆదిలాబాద్ మొత్తం కూడా బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఎందుకంటే అది కొంచెం బార్డర్లో ఉంటుంది మనకు. కాబట్టి సో ఎక్కువ బీజేపీకే ఉంటుంది. కాబట్టి అక్కడ బోత్ అసెంబ్లీలో అనిల్ జాదవ్ గెలిచే అవకాశం లేదు, అక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదు, అలాగే ఆడ కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు. అక్కడ 4 నియోజకవర్గం బోత్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా క్లియర్గా కనబడతా ఉన్నాయి. సో ఇది నంబర్ 4 నియోజకవర్గం మిత్రులారా. అలాగే ఇప్పుడు 5th నియోజకవర్గం తీసుకుందాం, ముదోల్ నియోజకవర్గం. ఇది 5th నియోజకవర్గం ముదోల్. సో ఈ యొక్క ముదోల్ నియోజకవర్గంలో రామారావు పటేల్ అంటే రామ్రావు పవార్ అంటారు. సో వీరు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. నెక్స్ట్ కూడా ముదోల్ నియోజకవర్గం అంటే మెజార్టీ కూడా మంచి మెజార్టీ వచ్చింది, 23,999 అంటే దాదాపు 24,000 మెజార్టీ వచ్చింది. సో ఈ 24,000 మెజార్టీ వచ్చింది. నెక్స్ట్ కూడా ఇక్కడ ముదోల్ అసెంబ్లీలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అక్కడ ఎవరిని అడిగినా క్లియర్గా చెప్తా ఉన్నారు, బీజేపీ అనే చెప్తా ఉన్నారు, ఇంకా ఏ పార్టీని రానియమని కూడా చెప్తా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ మీద వ్యతిరేకత బాగా పెరిగింది కాబట్టి అది భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే అంశం కూడా మనం చెప్పుకోవచ్చు ముదోల్లో కూడా. అది నంబర్ 5. నంబర్ 6th నియోజకవర్గం ఏంటిదంటే నిర్మల్ నియోజకవర్గం. ఆల్రెడీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సో ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే మెజార్టీ కూడా బ్రహ్మాండమైన మెజార్టీ, అది ఎక్కువ మెజార్టీ 50,703 మెజార్టీ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి వచ్చింది. ఇక మహేశ్వర్ రెడ్డికి తిరుగులేదు, ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఇక్కడ నిర్మల్లో తిరుగులేదు. అక్కడ వేరే పార్టీకి స్కోప్ లేదు. అటు బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత, ఇంకా మెజార్టీ పెరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఇది 6 నియోజకవర్గాలు అయిపోయినాయి మిత్రులారా. మళ్ళీ నెక్స్ట్ మనం తీసుకున్న 7వ నియోజకవర్గం ఏంటిదంటే ఇది 7th నియోజకవర్గం నిజామాబాద్ అర్బన్. సో నిజామాబాద్ అర్బన్లో ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ, ఇందులో నో డౌట్. ఎందుకంటే ఆడ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ధర్మపురి అరవింద్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాడు. సో ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతాయి. ఎందుకంటే 2 సార్లు తాను ఎంపీగా గెలిచిండ్రు, అక్కడ బాగా హార్డ్ వర్క్ చేస్తారు అతను. సో దాంతో టికెట్లు కూడా అంటే అతను అక్కడ ఏం చేసిండంటే నిజామాబాద్ అర్బన్లో ధర్మపురి అరవింద్ నిలబడాలి, కానీ ఏం చేసిండంటే కొరట్లలా కొంత తక్కువ ఉంటుంది భారతీయ జనతా పార్టీ. ఒక గతంలో బీజేపీ ఉండే, కానీ ప్రస్తుతానికి మాత్రం కొరట్లలా కొంచెం తక్కువనే, వీకే ఉండే. అటువంటి వీక్ ఉన్న ప్లేస్లో కూడా ధర్మపురి అరవిందే పోటీ చేసిండు, వీక్ ఉన్న ప్లేస్లో చేయాలని చెప్పేసి. ఆ కొరట్లో కూడా గెలుస్తుంది ఈసారి భారతీయ జనతా పార్టీ. దానికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది నిజామాబాద్ అర్బన్. సో నిజామాబాద్ అర్బన్లో కూడా ఖచ్చితంగా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గెలిచే అవకాశం ఉన్నది. అంతకుముందు 15,387 ఓట్ల మెజార్టీ వచ్చింది ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాకు. ఈసారి ఈ యొక్క కాంగ్రెస్ మీద వ్యతిరేకత కావచ్చు, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత కావచ్చు, ఇంకెక్కువ మెజార్టీ వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినా తర్వాత ఎలక్షన్లు వచ్చినా ఇది 100కు 100% కొట్టే సీటే నిజామాబాద్ అర్బన్, నో డౌట్ ఇందులో. సో నెక్స్ట్ వచ్చేసి 8వ నియోజకవర్గం, ఇది ఆర్మూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. సో ఆర్మూర్లో కూడా పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ఇక దూసుకపోతాను 29,669 అంటే దాదాపు 30,000 మెజార్టీ వచ్చినట్టే దగ్గర. సో ఇందులో నో డౌట్ ఇక ఆర్మూర్లో జీవన్ రెడ్డి పని అయిపోయింది, ఏం లేదు. ఇక కాంగ్రెస్ మీద వ్యతిరేకత. సో ఈ 2 కూడా క్లియర్గా మళ్ళీ పైడి రాకేష్ రెడ్డి అంటారు అక్కడ. ఇక కుండబద్దలు కొట్టినట్టు ఉన్నట్టు ఖచ్చితంగా చెప్తాడు పైడి రాకేష్ రెడ్డి. ఏ చెప్పినా ఇక తూటాలే, డైరెక్ట్ తూటాలే. ఇందులో నో డౌట్ ఎవరు మంచి చేస్తే ఇది మంచి చేశారంటాడు. ఇది ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ మన సొంత పార్టీలో కూడా వీళ్ళని జోకుడు వాళ్ళని జోకుడు ఈ జోకే కార్యక్రమం అనేది పైడి రాకేష్ రెడ్డి దగ్గర లేదు. సో కాబట్టి ఈ యొక్క 8వ నియోజకవర్గం మనం తీసుకున్నది ఏంటంటే ఆర్మూర్ నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ వచ్చినా ఎప్పుడు వచ్చినా సో ఇక్కడ మళ్ళీ ఆర్మూర్లో గెలిచేది భారతీయ జనతా పార్టీ. ఇది
ఇది నెక్స్ట్ నియోజకవర్గం. నెక్స్ట్ వచ్చేసి 8 తర్వాత 9వ నియోజకవర్గం మనం తీసుకున్నది మిత్రులారా. సో 9వ నియోజకవర్గం వచ్చేసి ఇది నిజామాబాద్ రూరల్. నిజామాబాద్ రూరల్లో మొన్నటిసారి కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్కి వచ్చేసి 21,963 ఓట్లు వచ్చినాయి. 21,963 ఓట్ల మెజార్టీతోని గెలిచింది కాంగ్రెస్. కానీ అక్కడ 2వ ప్లేస్లో బీఆర్ఎస్ ఉన్నది, 3వ ప్లేస్లో బీజేపీ ఉన్నది. కానీ ఈ యొక్క నిజామాబాద్ రూరల్ కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది నెక్స్ట్. ఇందులో నో డౌట్. ప్రతి ఒక్కరు చెప్తాను, బీఆర్ఎస్ని చూసినాం, కాంగ్రెస్ని చూసినాం, ఇక విసిగిపోయినాం, ఖచ్చితంగా బీజేపీకే పట్టం కట్టాలని చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఇది నంబర్ 9th నియోజకవర్గం ఏంటంటే భారతీయ జనతా పార్టీ గెలవబోయే నియోజకవర్గం 9వ నియోజకవర్గం. నిజామాబాద్ రూరల్లో గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అలాగే బీఆర్ఎస్కు బీజేపీ కూడా పెద్ద డిఫరెన్స్ లేదు, ఓట్లలో పెద్ద డిఫరెన్స్ లేదు. 7,000 ఓట్లు 6,000 ఓట్ల డిఫరెన్స్ మాత్రమే ఉన్నది. అది పెద్ద మెజార్టీ కాదు, సో తేడా కాదు. సో ఇక్కడ బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, ఖచ్చితంగా ఈ యొక్క నిజామాబాద్ రూరల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 10వ నియోజకవర్గం. ఇది వచ్చేసి కామారెడ్డి నియోజకవర్గానికి చాలా ప్రత్యేకత ఉన్నది. నేను క్లియర్గా చెప్పిన. చాలామంది అన్న నువ్వు కూడా సేమ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి లెక్కుంటావు అంటారు చాలామంది నన్ను. సో నేను అప్పుడే చెప్పిన, ఎలక్షన్ల ముందే చెప్పిన, 2 ముఖ్యమంత్రులను ఓడగొట్టే ఏకైక వ్యక్తి కాటపల్లి వెంకటరమణారెడ్డి. మీరు చూడండి, అక్కడ 2 ముఖ్యమంత్రులు ఓడిపోతానని చెప్పిన, ఓడిపోయినరు. సో నేను కలిసి సన్మానం చేస్తా అన్న, అది ఒక్కటి బ్యాలెన్స్ ఉన్నది. ఎందుకంటే 2-3 సార్లు ఫోన్ చేసినాం మనం. ఇక వారు కొంచెం బిజీ షెడ్యూల్ ఉన్నట్టున్నది, తర్వాత మళ్ళీ మనం ఫోన్ చేయలేదు. సో కాటిపల్లి వెంకటరమణారెడ్డి మళ్ళీ కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో ఈసారి వెళ్తాడు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి 6,741 మెజార్టీ. ఏది రేవంత్ రెడ్డి ఉండగా, నెక్స్ట్ కేసీఆర్ ఉండగా, ఇద్దరు ఉన్నారు ఇక్కడ చూడండి. అనుమూల రేవంత్ రెడ్డి మీద ఆయన పోటీ చేసిండు, కేసీఆర్ మీద. 2 ముఖ్యమంత్రుల మీద పోటీ చేస్తా కూడా 6,741 మెజార్టీ ఇచ్చిందంటే నిజంగా చాలా గ్రేట్. మోడీ కూడా ప్రశంసించిండు. కాటిపల్లి వెంకటరమణారెడ్డికి రాజకీయ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉన్నది, సేవా కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తూ ఉండు, స్థానికంగా ఇప్పుడు పర్ఫెక్ట్గా తిరుగుతాడు. సో మిత్రులారా, గతంలో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు, మొన్నటిసారి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు కూడా కాన్స్టిట్యున్సీలలో బ్రహ్మాండంగా తిరుగుతాను. సో నో డౌట్ ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మెజార్టీ పెరుగుతుంది ఈసారి, ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి పోటీ చేయడు, ఆడ కేసీఆర్ పోటీ చేయడు నెక్స్ట్. సో అక్కడ మెజార్టీ కూడా పెరుగుతుంది మిత్రులారా. అలాగే ఆ తర్వాత నియోజకవర్గం వచ్చేసి ఇది జగిత్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. జగిత్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో డాక్టర్ ఎం సంజయ్ కుమారు, ఈయన జంపు జిలాని, జంప్ అని రాస్తాన అంటే బీఆర్ఎస్ టు కాంగ్రెస్, జీవన్ రెడ్డి కాంగ్రెస్. ఈ నియోజకవర్గం గురించి నాకు చాలా కాల్స్ వచ్చినాయి. ఈ తర్వాత ఇక్కడ బోగస్ రావణి, బీజేపీ నుంచి వెళ్ళి బోగస్ రావణి ఉన్నారు, 3వ ప్లేస్లో ఉన్నారు. ఇక్కడ వచ్చిన మెజార్టీ ఎంతయ్యా అంటే 15,822 మెజార్టీ మాత్రమే ఈ యొక్క బీఆర్ఎస్కి వచ్చింది. తర్వాత ఆయన కాంగ్రెస్లో వేయడం అంటే ఇక్కడ కాంగ్రెస్ గెలవది, ఆల్రెడీ బీఆర్ఎస్ కూడా గెలవదు. ఇక్కడ కాంగ్రెస్ గెలవది, బీఆర్ఎస్ గెలవది. కాంగ్రెస్ మీద వ్యతిరేకత అక్కడ, బీఆర్ఎస్ నుంచి వెళ్ళి జంపు జిల్లాని కాబట్టి అక్కడ బీఆర్ఎస్ కూడా గెలిచే అవకాశం లేదు. కాబట్టి జగిత్యాలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ అడిగినా కూడా చాలామంది చెప్తా ఉంటారు, అక్కడ జగిత్యాలలో అడిగితే చెప్తారు, పబ్లిక్ టాక్ ఏం చెప్తా ఉంటారంటే ఈ ఒక్కసారికి ఖచ్చితంగా బీజేపీకి ఇస్తాం ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా అనేది క్లియర్గా చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు నేను చెప్పే సర్వేలో మిత్రులారా, ఈ సర్వేలో అంటే నేను కాన్స్టిట్యున్సీలు చెప్తున్నా, ఆ కాన్స్టిట్యున్సీలలో స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా కొంత ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే జగిత్యాల కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కొన్ని స్థానాలు బీజేపీ గెలిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ నియోజకవర్గం వచ్చేసి కొరుట్ల. ఈ కొరుట్ల నియోజకవర్గం గురించి కూడా మీకు నేను క్లియర్గా చెప్పిన. ఇక్కడ 2వ ప్లేస్లో ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. ఈ యొక్క బీఆర్ఎస్ నుంచి వెళ్ళి సంజయ్, కల్వకుంట్ల సంజయ్ అనడైనే 10,000 మెజార్టీతోనే గెలిచిండు. అంటే ఒక 5,155 ఓట్లు అట్లా పడితే, 5,000 చిల్లర ఓట్లు పడితే అక్కడ ధర్మపురి అరవింద్ గెలుసు. అంటే ఈ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉన్నది. ఏం ప్రత్యేకత అంటే చాలా టైట్గా ఉండే ఈ నియోజకవర్గం. ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో నిలబడాలి, గెలవాలనే ఉద్దేశంతో ధర్మపురి అరవింద్ రంగంలో దిగిండు. ఇది కొంచెం స్ట్రాంగ్ అంటే ఇక్కడ చాలా కష్టం, భారతీయ జనతా పార్టీ కష్టం అనుకున్న ఏరియాలనే ధర్మపురి అరవింద్ నిలబడడం జరిగింది. అలాగే ధర్మపురి అరవింద్ ఒక్క రూపాయి కూడా పంచలేదు, మందు పంచలేదు. నేను కూడా ఆ నియోజకవర్గంలో తిరిగిన కాబట్టి చెప్తున్నా. అయినా ధర్మపురి అరవింద్కు బ్రహ్మాండమైన ఓట్లు వేసింది. అక్కడ భారతీయ జనతా పార్టీ లేని భారతీయ జనతా పార్టీని పైకి లేపింది ధర్మపురి అరవింద్. వాస్తవం చెప్పాలంటే ధర్మపురి అరవింద్కు ఒక స్పెషాలిటీ ఉన్నది. నిజామాబాద్ని కాషాయమయం చేసిన వ్యక్తి ఎవరంటే ధర్మపురి అరవిందే. ఆ కాన్స్టిట్యున్సీలా ఆయన ఒక్కడు గెలుసుడు కాదు, ఆయనతో పాటు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు.
రేపు పొద్దున కూడా మళ్ళీ ఎమ్మెల్యేలను గెలిపించుకోబోతాడు, అందులో నో డౌట్. సో కాబట్టి ఇక్కడ ధర్మపురి అరవింద్ రెండో ప్లేస్లో ఉన్నారు. ఒకవేళ ధర్మపురి అరవింద్ కనుక మళ్ళీ కోర్టులలో పోటీ చేస్తే గ్యారంటీకి వెళ్తాడు, అందులో నో డౌట్ ఎమ్మెల్యేగా. ఎందుకంటే ఈసారి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు. సో కాబట్టి ఈ యొక్క ఒకవేళ ధర్మపురి అరవింద్ ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేస్తే కొరుట్ల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉన్నది మిత్రులారా. సో మరి తర్వాత కొరుట్ల తర్వాత మనం తీసుకున్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏంటంటే కరీంనగర్. ఈ కరీంనగర్ నియోజకవర్గానికి కూడా ఒక స్పెషాలిటీ ఉన్నది. ఇక్కడ గంగుల కమలాకర్ ఇక్కడ మున్నూరు కాపు సామాజిక వర్గం బీసీడీఏ, బండి సంజయ్ కుమార్ కూడా బీసీడీఏ. అలాగే ఒకవేళ బండి సంజయ్ కుమార్ గారు ఎంపీగానే పోటీ చేస్తాం కనుక ఆడ బీఆర్ఎస్ గెలవదు, మళ్ళీ బీజేపీకి వెళ్తుంది. ఈసారి బీజేపీకి వెళ్తుంది. ఎందుకంటే గంగుల కమలాకర్ బీజేపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలామంది కూడా అక్కడ చెప్పేది ఏంటంటే గంగుల కమలాకర్ ఖచ్చితంగా ఈసారి నెక్స్ట్ దఫా బీజేపీలోకి వేస్తాడు, బీజేపీ నుంచి ఎమ్మెల్యే కాంటెస్ట్ చేస్తాడు, గెలుస్తాడని చెప్తాడు. మరి ఒకవేళ బండి సంజయ్ గారు కనుక ఎంపీగా పోను, నేను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తా, ముఖ్యమంత్రి అభ్యర్థి బరిలో నేను ఉంటా అనుకుంటా కనుక బండి సంజయ్ ఖచ్చితంగా వేములవాడ నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి తద్వారా వేములవాడ కూడా గెలిచే అవకాశము కనబడుతుంది. అందుకే నేను +/- అని చెప్పేసి నేను చెప్పిన. సో ఇక్కడ కరీంనగర్ అనేది కూడా నెక్స్ట్ భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా కరీంనగర్ మారబోతా ఉన్నది మిత్రులారా. సో ఇది కరీంనగర్. ఈ తర్వాత కూడా మళ్ళీ స్పెషల్ కాన్స్టిట్యున్సీ ఏంటంటే హుజురాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. 100కు 100% ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఓడిపోతున్నాడని గతంలో చెప్పిన నేను. ఎందుకంటే మొన్నటి బీఆర్ఎస్ సర్వేలో చెప్పిన పాడి కౌశిక్ రెడ్డి గెలుచుడు చాలా కష్టం, ఎందుకురా ఈ సైకోని పెట్టుకున్నాం అంటే వాళ్ళందరూ. సో ఇక్కడ ఖచ్చితంగా ఈటెల రాజేందరే గెలుస్తాడు. ఈటెల రాజేందర్ ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా బరిలో ఉంటాడు అక్కడ, అందులో నో డౌట్. సో బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఈ ఇద్దరిట్లలోనే ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అభ్యర్థి ఉంటారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తే ఇద్దరిలో ఒక్కరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈటెల రాజేందర్ కూడా 16,873 మెజార్టీతో ఓడిపోయాడు. అంటే దాదాపు 8,000 చిల్లర ఓట్లు పడితే గెలిచేది. 2 కాన్స్టిట్యున్సీలలో పోటీ చేయడమే దీనికి కారణమని చాలామంది అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే 2 కాన్స్టిట్యున్సీలలో పోటీ చేయడం వల్ల ఇక్కడ రిజైన్ చేస్తాడు కావచ్చు, అక్కడ రిజైన్ చేస్తాడు అని కన్ఫ్యూజన్లో. అలాగే ఈ యొక్క ఎన్నికల సమయంలో కేసీఆర్ను టార్గెట్ చేసి ఎక్కువ శాతం గజ్వేల్ ఎక్కువ తిరిగింది తప్పితే హుజురాబాద్లో ఎక్కువ తిరగలేదని కూడా ప్రజలు అనుకుంటా ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఈటెల రాజేందర్ని గెలిపించుకుంటాం, మేము మోసపోయినాం, పాడి కౌశిక్ రెడ్డికి ఓట్లేసి మేము మోసపోయినాం అని చెప్పేసి హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలు క్లియర్గా చెప్తా ఉన్నారు మిత్రులారా. సో ఇది హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ. నెక్స్ట్ నేను తీసుకున్నది ఏంటంటే వేములవాడ. ఈ వేములవాడలో ఆది శ్రీనివాసు ఎమ్మెల్యే ఉన్నాడు, కాంగ్రెస్ అభ్యర్థి. ఆయనకు వచ్చిన మెజార్టీ 14,581. కాంగ్రెస్కున్న వ్యతిరేకతతో 20,000 ఓట్లు పీకుతాయి, 20K ఓట్స్ పీకుతాయి. అంటే కాంగ్రెస్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ ప్లేస్లో మరి బీఆర్ఎస్ బీజేపీ ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా బండి సంజయ్ కానీ లేదా మరొక బలమైన అభ్యర్థిని ఖచ్చితంగా నిలబెట్టే అవకాశం ఉన్నది వేములవాడలో. కాబట్టి ఖచ్చితంగా వేములవాడ కూడా, ఎందుకంటే వేములవాడలో భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ ఉన్నది, బీజేపీని గెలిపించుకోవాలి ఖచ్చితంగా అనేది వేములవాడ ప్రజలకు ఉన్నది. అదొక టెంపుల్, వేములవాడ టెంపుల్ ఉన్నది కాబట్టి అక్కడ బీజేపీ వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత ఎల్బీ నగర్. సో ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ, ఆ ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ అభ్యర్థి 22,305 మెజార్టీతో ఉన్నారు. కానీ బీజేపీ అభ్యర్థికి కూడా దాదాపు 89,000, దాదాపు 89,075 ఓట్లు పడ్డాయి అక్కడ బీజేపీ. ఎల్బీ నగర్లో కొంత సిటీ కాబట్టి ఎల్బీ నగరు బీజేపీకి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ ఖచ్చితంగా ఇక్కడ 100కు 100% ఎల్బీ నగర్లో బీజేపీ వచ్చే అవకాశం ఉన్నది. అక్కడ ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా చెప్తా ఉన్నారు ఈసారి ఖచ్చితంగా బీజేపీకి ఎత్తాం, బీఆర్ఎస్ కేసి వేస్ట్ అయిపోయింది. గతంలో నుంచి కూడా బీఆర్ఎస్కున్న వ్యతిరేకత, కాంగ్రెస్కున్న వ్యతిరేకత ఖచ్చితంగా బీజేపీని గెలిపియాలి. ఈసారి బీజేపీ గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఎల్బీ నగర్ అనేది ఒక సిటీ. సో సిటీ ఏరియాలలో మ్యాక్సిమం బీజేపీ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో మిత్రులారా ఇది ఎల్బీ నగర్కి సంబంధించింది. తర్వాత నెక్స్ట్ నేను తీసుకునేది అంటే మహేశ్వరం. సో మహేశ్వరంలో పటోళ్ళ సబితా ఇంద్రారెడ్డి. సో సబితా ఇంద్రారెడ్డికి ఈసారి చేదు అనుభవం. ఎందుకంటే ఇక్కడ రెండో ప్లేస్లో 99,391 అంటే దాదాపు 1,00,000 ఓట్లు బీజేపీకి వచ్చినాయి. అంటే మహేశ్వరంలో 26,187 మెజార్టీతోని బీఆర్ఎస్ గెలిచింది, బీజేపీ రెండో ప్లేస్లో ఉన్నది. అక్కడ ఖచ్చితంగా మహేశ్వరం నియోజకవర్గంలో ఇప్పుడు ఎన్నికలు వచ్చినా, మరొక 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వెళ్తుంది. నాకు తెలిసి సబితా ఇంద్రారెడ్డి రాజకీయ జీవితం ఈ యొక్క టెన్యూర్ అంటే ఈ యొక్క పీరియడ్తోని ఖతం కాబోతోంది, అందులో నో డౌట్. సో క్లియర్గా ప్రజలు కూడా క్లియర్గా అదే చెప్తా ఉన్నారు. ఇది సబితా ఇంద్రారెడ్డిది. అలాగే రాజేంద్రనగర్ నియోజకవర్గం, ఇక్కడ ప్రకాష్ గౌడ్ గారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. వీరికి వచ్చిన మెజార్టీ 32,000, చాలా పెద్ద మెజార్టీ వచ్చింది. కానీ
భారతీయ జనతా పార్టీ రెండో ప్లేస్లో వారికి కూడా చాలా పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చింది. భారతీయ జనతా పార్టీ చాలా పుంజుకున్నది అక్కడ. ఇక్కడ మన రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ చాలా పుంజుకున్నది. ఖచ్చితంగా బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత ఇక్కడ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది మిత్రులారా. సో ఇది రాజేంద్ర నగర్ నియోజకవర్గం. తర్వాత మనం తీసుకున్న నియోజకవర్గం ఏంటంటే కల్వకుర్తి నియోజకవర్గం. ఇది చాలా స్పెషల్ నియోజకవర్గం. ఇందులో కల్వకుర్తి అనగానే మనకు తల్లోజీ ఆచారి గుర్తుకొస్తాడు, స్పెషల్ మనిషి. ఈ స్పెషల్ మనిషి ఏంటంటే ఎప్పుడు ఓడిపోయినా ఇక్కడ చూడండి, ఇక్కడ 2700 ఓట్లు వచ్చేదంటే గెలిచే కథ. అట్లా ఆయన 1000 ఓట్ల తేడాతో 3000 ఓట్ల తేడాతో ఓడిపోయిన సందర్భాలు 3 సార్లు ఉన్నాయి. ఇక్కడ 100కు 100 కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ నుంచి వెళ్ళి గెలిచిండ్రు. 3వ ప్లేస్లో బీఆర్ఎస్ ఉన్నది. ఇక బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఈసారి నెక్స్ట్ ఎలక్షన్స్ ఇప్పుడు వచ్చినా నెక్స్ట్ వచ్చినా ఈసారి తల్లోజు ఆచారి ఒకసారి ఎమ్మెల్యే అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రజలు కూడా క్లియర్గా ఈసారి తల్లోజు ఆచారికి కొంచెం బ్రహ్మాండంగా పనిచేయాలి. ఎందుకంటే చాలా సిన్సియర్ అని పేరు ఉన్నాయి తల్లోజు ఆచారికి. సో కాబట్టి అక్కడ తల్లోజు ఆచారి గెలిచే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి, అందులో నో డౌట్. అయితే మిత్రులారా, ఈ యొక్క బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతతో ప్రతి చోట బీజేపీ గెలవదు. ఎందుకు గెలవదు అంటే కొన్ని చోట్ల 2000 ఓట్లు వచ్చినాయి, అంటే 1,00,000 ఓట్లు రావాల్సినవి 2000 ఓట్లు వచ్చినాయి. కార్పొరేటర్కి వచ్చిన ఓట్లు రాలే అంటే తప్పుగా తీసుకోవద్దు. ఎందుకంటే ఆ ప్లేస్లను ఫైండ్ అవుట్ చేయాలి. భారతీయ జనతా పార్టీ ఫైండ్ అవుట్ చేసి ఆ ప్లేస్లో గట్టి అభ్యర్థులను ఎవరిని తీసుకురావాలో వాళ్ళని తీసుకురావాలి, నిలబెట్టాలి. అట్లయితేనే ఆర్గనైజేషన్ ముందుకు పోయే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎంత గాలొచ్చినా 2000 ఓట్లు వచ్చిన కాడ 30,000 ఓట్లు వస్తాయి కావచ్చు. 30,000 ఓట్లతో ఎమ్మెల్యే అభ్యర్థి గెలవడం చాలా కష్టం మిత్రులారా. కాబట్టి గాలి వచ్చినా అటువంటి ప్లేసులలో గెలవరు. గెలవాలంటే అభ్యర్థులను మార్చాల్సిందే, నేను చెప్తున్నా కదా. ఇది మన కల్వకుర్తి నియోజకవర్గం. సో కల్వకుర్తి నియోజకవర్గం తర్వాత నేను తీసుకునేదంటే అంబర్పేటలో కూడా భారతీయ జనతా పార్టీ రెండో ప్లేస్లో ఉన్నది. అంబర్పేటలో ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నది. ఇక్కడ సిటీలో ఈసారి ఖచ్చితంగా మ్యాక్సిమం బీజేపీ గెలిచే అవకాశం 24,537 మెజార్టీ వచ్చింది. సో బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత, బీఆర్ఎస్ ఓట్లు, కాంగ్రెస్ ఓట్లు కూడా ఇక్కడ షిఫ్ట్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది అంబర్పేటలో. సో అంబర్పేటలో కూడా నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ అంబర్పేటలో గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి మిత్రులారా. అది అంబర్పేట. తర్వాత గోషామాల్, ఇందులో నో డౌట్ రాజాసింగ్ ఉన్నాడు. గోషామాల్ ఎప్పటికైనా 21,457 మెజార్టీ వచ్చింది. ఇక్కడ నో డౌట్ గోషామహల్ అనేది భారతీయ జనతా పార్టీకి అనుకూలము. ఎవరు నిలబడ్డా భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి ఎవరు నిలబడ్డా అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాజాసింగ్ నిలబడతాడు. రాజాసింగ్ మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు అక్కడి నుంచి, అందులో నో డౌట్. నెక్స్ట్ వచ్చేసి సికింద్రాబాద్ కంటోన్మెంటు, ఈయన శ్రీ గణేష్ అని చెప్పేసి ఇది బై ఎలక్షన్లో మొన్న కాంగ్రెస్కు పోయింది, కానీ బీజేపీ రెండో ప్లేస్లో ఉన్నది. పెద్ద మెజార్టీ కూడా ఏం రాలేదు, 13,206 మెజార్టీ వచ్చింది ఆయనకు. అక్కడ కూడా బీజేపీ, ఎందుకంటే కంటోన్మెంట్ ఏరియా మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకే అనుకూలము. అక్కడ కంప్లీట్ ఆ కంటోన్మెంట్ మొత్తం కూడా ఓట్లు కూడా నరేంద్ర మోడీ బీజేపీ అనే గుర్తుతారు. అది తెలంగాణలో ఏమనుండని ఓట్లు ఎక్కువ పడేది బీజేపీకే పడతాయి అక్కడ. సో అధికారంలో ఉన్నది కాబట్టి బై ఎలక్షన్లో కాంగ్రెస్కి పోయింది, లేకపోతే అక్కడ ఖచ్చితంగా బీజేపీ గెలిచేది ఉండే. సో నెక్స్ట్ బీజేపీ వస్తుంది అక్కడ, అందులో నో డౌట్ మిత్రులారా. సో అక్కడ అభ్యర్థిని చనిపోతే పెట్టిన ఎలక్షన్ అది. ఇది కంటోన్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ 2 నియోజకవర్గాలు ఏంటి అంటే కంటోన్మెంట్ తర్వాత ఇది వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం. ఇందులో నో డౌట్ కొండ సురేఖ మంత్రిగా ఉన్నారు. వీరికి వచ్చిన మెజార్టీ 15,652 ఓట్ల మెజార్టీ వచ్చిందంటే దాదాపు 7,600 ఓట్లు కనుక పడితే 7,000 చిల్లర ఓట్లు కనుక పడితే 7,600 అట్లా ఓట్లు, 7,500 ఓట్లు, 7,800 ఓట్లు పడితే ఎర్రబెల్లి ప్రదీప్ రావు గెలిచేది ఇక్కడ, ప్రదీప్ రావు. సో ఇక్కడ 100% ఈస్టులు ఏంటంటే ఇప్పటికీ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నది. వరంగల్ ఈస్ట్ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తంలో మనం చేసిన సర్వేలో ఒకే ఒక్క నియోజకవర్గం వరంగల్ ఈస్ట్లో మాత్రమే భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉన్నది. అది ప్రదీప్ రావు అక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి రిప్రజెంట్ చేసినారు. సో తక్కువ మెజార్టీతో ఓడిపోయాడు. అటు ఖమ్మము, నల్గొండ ఇవన్నీ తీసుకుంటే ఈ యొక్క ఎర్రబెల్లి ప్రదీప్ రావుకే ఎక్కువ మెజార్టీ వచ్చింది. అంటే ఇది వరంగల్ ఈస్ట్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే నెక్స్ట్ నియోజకవర్గం మక్తల్. సో మక్తల్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి వాకిడి శ్రీహరి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, ప్రస్తుతానికి కొత్తగా మంత్రిగా వచ్చినారు. 17,525. వీరు లాస్ట్ ఇదే మంత్రి ఇదే ఎమ్మెల్యే అయిపోయింది కథం, ఏం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ దెబ్బకు ఖచ్చితంగా ప్రతి చోట కాంగ్రెస్ దెబ్బకు 30 నుండి 40% ఓట్లు వీక్తాయి, అందులో నో డౌట్.
అలాగే బీఆర్ఎస్కు ఒక 10 నుండి 15% ఓట్లు బీఆర్ఎస్ వీక్తాయి. సో ఈ బీఆర్ఎస్ వీకిన ఓట్లు, కాంగ్రెస్ వీకిన ఓట్లు మ్యాక్సిమం అందులో 90% ఓట్లు ఇటు షిఫ్ట్ అవుతాయి, బీజేపీకి షిఫ్ట్ అవుతాయి. సో కాబట్టి ఇక్కడ 3వ ప్లేస్లో ఉన్నా కూడా మంచి ఓట్లు వచ్చినాయి, 45,455 ఓట్లు వచ్చినాయి బీజేపీకి. ఇక్కడ కూడా మక్తల్ నియోజకవర్గంలో కూడా బీజేపీ గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇందులో నో డౌట్ మిత్రులారా. ఇక పోతే నేను చేసిన ఈ సర్వేలో ఇక ఇంకొక సంచలన విషయాలు ఏంటి అంటే, కొంతమంది ఏం చేశారంటే, కొంతమంది మిత్రులారా, కొంతమంది నెంబర్ 1 రఘునందన్ రావు. సో రఘునందన్ రావు అనే వ్యక్తి కాన్స్టిట్యున్సీ మారాలి. నెంబర్ 2 కొంపెల్లి మాధవి కూడా పార్లమెంటే కాకుండా కాన్స్టిట్యున్సీ మారి ఖచ్చితంగా అసెంబ్లీలో పోటీ చేయాలి. పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి, ఇందులో నో డౌట్. ఇంకోటి ఏంటంటే భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా కీర్తిరెడ్డి నియోజకవర్గం మారాలి. కీర్తిరెడ్డి, సో నియోజకవర్గం మారితే కీర్తిరెడ్డి గెలిచే అవకాశాలు ఉంటాయి భూపాలపల్లి. సో ఇటువంటి కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం 24 నియోజకవర్గాలలో బీజేపీ గెలిచే అవకాశం అనేది +or-4. సో 20 నుండి 24 గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇక పోతే మరి బండి సంజయ్, ఈటల రాజేందర్ ఇటువంటి వ్యక్తులు మరి ఎంపీ అభ్యర్థులుగా ఉన్నారు. సో మరి అలాగే ధర్మపురి అరవింద్, అంటే బండి సంజయ్ మంత్రి ఉన్నాడు. సో ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, మరి వీళ్ళు మళ్ళీ ఎంపీ అభ్యర్థులు అయితే కనుక ఈ యొక్క 24 కాస్త ఏమవుతుందంటే 16 నుండి 17 అవుతాయి. 16 నుండి 17 అవుతాయి. అంటే వాళ్ళు కేంద్రంలోకి పోతే 16 నుండి 17 అవుతాయి. అంటే దీన్ని బట్టి సంచలన విషయాలు, అదే సంచలన సర్వే అనేది నేను ఎందుకు చెప్పానంటే, ఏంటంటే 119 కాన్స్టిట్యున్సీస్ ఉంటేనే పరిస్థితి ఇది. మరి ఈ కాన్స్టిట్యున్సీస్ 153 నుంచి 170 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. చాలామంది ఏం చెప్తారంటే, గాలి ఒక్కసారి వచ్చిందనుకో, కాంగ్రెస్కి వచ్చినట్టు గాలి వచ్చిందనుకో బీజేపీ ముందు పడుతుంటే ఇది చాలా తప్పటి మాటలు అవి. చాలామంది నాతో వితండవాదం చేసారు, నాయకులు వితండవాదం చేస్తారు, ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసే ఆస్పిరెంట్స్ కొంతమంది నాతో వితండవాదం చేస్తారు. సర్వే అట్లుండదు. 2,000 ఓట్లు వచ్చిన కాడ ఎంత గాలి వచ్చినా మళ్ళీ అయినా నిలబడితే 20,000 ఓట్లు వస్తాయి కావచ్చు, అంతకంటే ఎక్కువ వస్తాయి మిత్రులారా. అటువంటి నియోజకవర్గాలు 2,000, 5,000, 7,000 వచ్చిన నియోజకవర్గాలు చెప్పుకుంటూ పోతే 30కి పైగా ఉన్నాయి. అవి 10,000 లోపు వచ్చిన ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు 30కి పైన 40 దాకా ఉన్నాయి దగ్గర. అవి లెక్క పెడితే ఇక అది ఇప్పుడు టైం కూడా సరిపోదు. సో అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎంత గాలి వచ్చిన అనేది ముఖ్యం కాదు. గాలి ఇన్ ద సెన్స్ ఏంటంటే అభ్యర్థులే రావాలి. అంటే దగ్గర 100 జాయినింగ్స్ కావాలి, 100 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాయినింగ్స్ అనేది కావాలి. అది కూడా టార్గెట్ 3.5 years లోపే అయిపోవాలి. నెక్స్ట్ జిహెచ్ఎంసీ మూమెంట్ చేయాలి, జీడబ్ల్యూఎంసీ మూమెంట్ చేయాలి. ఇవి 2 కనుక మూమెంట్ చేస్తే, వరంగల్, హైదరాబాద్ మున్సిపల్ కనుక మూమెంట్ చేస్తే భారతీయ జనతా పార్టీ మన తెలంగాణలో వస్తుంది. ఈ 2 కనుక మూమెంట్ చేస్తే. కాబట్టి మిత్రులారా, మొత్తానికైతే 24 వస్తాయి. మరి ఇది నిజంగా సంచలన సర్వేనే, నన్ను తప్పుగా అనుకోవద్దు. ఇక మేము 30 గెలుస్తాం, 40 గెలుస్తామని ఇష్టం వచ్చినట్టు అనుకోని కొంతమంది 30,000 ఓట్లు వచ్చిన వాళ్ళు, 29,000 ఓట్లు వచ్చిన వాళ్ళు మా చెప్పలే అంటే ఈ చెప్పుడు కాదు. అక్కడ మీకు పేరు లేదు, ఫస్ట్ చెప్పుడు కాదు, అక్కడ పేరు లేదు. సో అభ్యర్థులను మార్చాల్సిందే, ఇందులో నో డౌట్. అభ్యర్థులను మార్చితే తప్పితే అవకాశం లేదు. అభ్యర్థులను మార్చాలంటే కొంతమంది ఉన్నారు. కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాణి రుద్రమ ఉన్నది. రాణి రుద్రమ గారు సిరిసిల్ల నుంచి వెళ్ళి పోటీ చేసిన, అసలు సిరిసిల్ల నుంచి వెళ్ళి పోటీ చేయద్దు వారు నరసంపేట నుంచి వెళ్ళి పోటీ చేయాలి. నరసంపేట నుంచి వెళ్ళి పోటీ చేయాలంటే ఇప్పటి నుంచి వెళ్ళి నరసంపేటలో పాగా వేయాలి, వేత గెలుతారు కంపల్సరీ. ఇప్పటి నుంచి వెళ్ళి నరసంపేట నుండి పాగా వేస్తే రాణి రుద్రమ కూడా గెలుతుంది. సిరిసిల్లలో మనకేమున్నదాడ తక్కువ ఓట్లు వచ్చాయి, చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. అంటే ఇంత మంచి వాక్చాతుర్యం ఉన్న రాణి రుద్రమ అటువంటి వాళ్ళు ఆ సిరిసిల్లలో పోటీ చేయడం, ఇంకెక్కడో పోటీ చేయడం చేస్తే చాలా కష్టం. సో అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా కాన్స్టిట్యున్సీ మార్చుకోవాలి కొంతమంది. ఇప్పటి నుండే నియోజకవర్గాల కాడ ఉండాలి. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. యూనిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఐకమత్యం అనేది ఇంపార్టెంట్, అందరినీ కలుపుకోపోవాలి. ఇవి నెక్స్ట్ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక తప్పు పని ఒకటి జరుగుతూ ఉన్నది. అదేంటంటే స్థానిక సమస్యల పట్ల కొట్లాట. ఎప్పుడు మనం దేశం కోసమే కొట్లాడుతున్నాం, కానీ దేశం కోసం కొట్లాడితే ఎంపీ ఎలక్షన్లకు పాజిటివ్,
కానీ మనం స్థానికంగా ఉన్న సమస్యల మీద కొట్లాడితే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఈ యొక్క సర్వే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి మిత్రులారా. అంటే ఏ నియోజకవర్గాల గురించి ఏమేం చెప్పాలనుకుంటారో ఖచ్చితంగా రాయండి. నన్ను తప్పుగా తీసుకోవద్దు, ఎందుకంటే ఇది సర్వేని సర్వేలాగానే చెప్తాం. ఎవరికో పాజిటివ్గా ఎవరికి నెగిటివ్గా చేసేది ఉండదు. అందుకనే నేను చెప్పిన క్లియర్గా. సో మొత్తానికైతే నేను చెప్పిన వాటిల్లో కూడా ఇప్పటివరకు నేను చెప్పిన వాటిల్లో మొత్తం 36 కాంగ్రెస్ ఓడిపోతుంది, 36 సీట్లు, 20 సీట్లు బీఆర్ఎస్ ఓడిపోతుంది. ఓడిపోయేది కాంగ్రెస్, ఇవి రెండు కూడా ఓడిపోయేటి 20 సీట్లు. అంటే ఇక్కడ 20 సీట్లు ఓడిపోతే ఈ 20 ఓడిపోయేటి, 36 ఓడిపోయేటి బీజేపీకి షిఫ్ట్ కావు. ఇక్కడ 36 కాంగ్రెస్ ఓడిపోతుంది, ఇందులోకి వెళ్ళి బీఆర్ఎస్కు షిఫ్ట్ అయ్యేటివి ఉంటాయి చాలా. 20 బీఆర్ఎస్ ఓడిపోతే 20 నుంచి వెళ్ళి కాంగ్రెస్కు షిఫ్ట్ అయ్యేటివి ఉంటాయి. అలాగే ఈ రెండిట్లకి వెళ్ళి కొన్ని షిఫ్ట్ అయ్యేటి, బీజేపీకి కొన్ని షిఫ్ట్ అయ్యేటివి ఉంటాయి. ఇది సర్వే స్థానాలు. అంతేగాని ఇవి అన్ని వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు అన్ని బీజేపీలో కలిపాయి, అట్లుండదు. ఎందుకంటే ఇంకోటి బీఆర్ఎస్ కూడా 20 స్థానాలలో ఓడిపోతానంటే 10 మంది ఆల్రెడీ జంపింగ్లు ఉన్నారు, వాళ్ళు వీక్తారు. తర్వాత అంటే 10 మంది జంపింగ్ల కాడ వాళ్ళు వీకిన కాడ దాదాపు 5 నుండి 7 స్థానాలు మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలుచుకుంటుంది. అక్కడ ఆ 10 జంపింగ్లు ఎవరైతే ఉన్నారో, దానం నాగేంద్ర అసంటోళ్ళు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అసంటోళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ జంపింగ్లు ఉన్నారో, ఆ జంపింగ్లు ఉన్న ప్లేస్లో ఇదే కడియం శ్రీహరి అసంటోళ్ళు, ఇటువంటి ప్లేసులలో 5 నుండి 7 స్థానాలు, మొత్తం 10 మంది జంపారు, అలా 5 నుండి 7 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంటుంది. అంటే టోటల్గా నేను ఇచ్చిన 20 బీఆర్ఎస్లో ఓడిపోతానన్న దాంట్లో దగ్గర ఒక 5 నుండి 7 బీఆర్ఎస్ గెలుచుకుంటుంది. కాబట్టి ఓ 13 బీఆర్ఎస్ ఓడిపోయినట్టు లెక్క. అంటే ఈ యొక్క సర్వేలలో ఇప్పుడు నేను చేసిన ఈ యొక్క సర్వేలలో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి ప్రస్తుతానికి. అంటే ఈ కేసీఆర్ అరెస్టులో, కేటీఆర్ అరెస్టులో కనుక లేకపోతే, కాళేశ్వరం స్కామ్ నిరూపణ కాకపోతే, ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు నిరూపణ కాకపోతే ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితులలో ఈరోజు ఎలక్షన్ జరిగితే బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది, బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంటుంది, కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉంటుంది. ఓటింగ్ షేర్ చెప్తున్నా ఇది జరగబోయేది. సో మరి ఈ బీఆర్ఎస్ను కిందికి పంపాలంటే బీఆర్ఎస్ మీద చర్యలు తీసుకుంటే తప్పితే అవకాశం లేదు. మరి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మీద చర్యలు తీసుకుంటారా, బీజేపీని ముందుకు పంపేందుకు ఇష్టపడతారా, ఇదన్నీ చూడాలి. రేవంత్ రెడ్డి ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. సో మిత్రులారా, ఖచ్చితంగా ఈ యొక్క సర్వే పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.